రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ధరణి సమస్యలకు సంబంధించి పరిష్కారం కోసం సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ధరణి సమస్యల పరిష్కారానికి డ్రైవ్ నిర్వహించింది. ఆ డ్రైవ్ పై ఈ కమిటీ సమీక్షించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ధరణి డ్రైవ్ లో పరిష్కరించిన అప్లికేషన్లపై కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. జూన్ 4లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ధరణి పెండింగ్ అప్లికేషన్స్ ను క్లియర్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇక ధరణి సమస్యలపై తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేసిందని చెప్పాలి. దీనిపై కూడా ఒక ధరణి కమిటీని కూడా నియమించింది. ధరణి సమస్యల పరిష్కారానికి ఇప్పటికే డ్రైవ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ధరణి డ్రైవ్ లో పరిష్కరించిన అప్లికేషన్లపై కూడా మరి సమీక్ష నిర్వహించనుంది కమిటీ. ఇక జూన్ 4వ తేదీలో ఎట్టి పరిస్థితుల్లో ధరణి పెండింగ్ అప్లికేషన్స్ క్లియర్ చేయాలని టార్గెట్ గా నిర్ణయించారు. ధరణిలో మొత్తం 119 తప్పులలో స్పెషల్ డ్రైవ్ ద్వారా 76 తప్పులను పరిష్కరించాల్సి ఉందని గుర్తించింది ధరణి కమిటీ. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ తర్వాత పరిష్కారం అయిన ఏదైతే 1,00,000 అప్లికేషన్లలో పాటు మరి కొన్ని పెండింగ్ అప్లికేషన్లపై కూడా సమీక్ష నిర్వహించనున్నారు. ఓవరాల్ గా ధరణి కమిటీ పట్ల మరి ఇప్పటికే పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించిన ధరణి కమిటీ మాత్రం జూన్ 4 లోపు ఎట్టి పరిస్థితుల్లో ధరణిలో పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లన్నింటినీ కూడా క్లియర్ చేయాలని టార్గెట్ గా కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. సువర్ణ శ్రీనివాస్, అయితే జూన్ 4 లోపల ఈ డ్రైవ్ ఏదైతే ఉందో ధరణి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈ డ్రైవ్ ద్వారా సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఖచ్చితంగా ధరణి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులు కావచ్చు, ప్రజలు చాలా మంది ధరణి తెలంగాణ గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన ఈ ధరణితో సుమారు లక్షలాది అప్లికేషన్లు అయితే మరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని గుర్తించిన సంగతి మాకు తెలిసింది. అయితే ధరణిని తీసివేస్తామని మరి ఎన్నికల ప్రచారంలో చెప్పిన మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటయ్యాక ధరణిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ధరణిలో అనేక లోపాలు ఉన్నాయి, ఇక సవరించాల్సి ఉందని ప్రభుత్వం అయితే తాజాగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ధరణిపై కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది అప్లికేషన్లకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించే దిశగా కూడా ధరణి కమిటీ పనిచేస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా మరి ఒక డెడ్ లైన్ అయితే విధించుకున్నారు. దీంతో ధరణి సమస్యలన్నీ పరిష్కారం అయితే అని కూడా జూన్ 4 లోపు అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.